నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఫ్యామిలీ అంతా టీడీపీలో ఉంటే మీరెందుకు వైసీపీ వైపు చూశారు? అది అంటే మనల్ని గెలవనీయర్లే ఇక్కడ ఎట్లయినా కానీ మన వాళ్ళే తోసేస్తారు పక్కకి. అలాగే ఏమీ feeling-ఆ కాదు లేకపోతే? రోషను. అంటే యాక్చువల్లీ నేను పార్టీల పరంగా ఎక్కడ నేను ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ ఈ హైటెక్ సిటీ లేకపోతే అమెరికా నుంచి ప్రెసిడెంట్ గారిని తీసుకురావడం ఆయన అంటే చాలా రెస్పెక్ట్ చేశాను. కానీ ఐఎమ్ నాట్ ఎ పొలిటికల్. నేనేం పొలిటికల్ కాదు కదా. కానీ ఆయన చేసే విధి విధానాలు కానీ ఆ విజన్ కానీ చంద్రబాబు నాయుడు గారిని మనం రెస్పెక్ట్ చేశాము. సో ఓకే. అండ్ నెక్స్ట్ మనం కామన్ మ్యాన్ అంతే. మనకి చంద్రబాబు నాయుడు గారా రాజశేఖర రెడ్డి గారా ఇంకోళ్ళు అనేది ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 108 ఒకటి, తర్వాత ఫీజు రివర్స్మెంట్ ఒకటి, తర్వాత ఏంటిది మన ఆరోగ్యశ్రీ ఒకటి. ఇవి తెచ్చినప్పుడు నేను మామూలు క్యాజువల్గా అపోలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చిన్న మన తెలంగాణ సైడ్ ఎలా వస్తారు కట్ చేసేసి ఇది ఇలా జ్యువెలరీ పెట్టుకొని ఇలా వచ్చేసేవాళ్ళు అనమాట. అదేంటి ఇది కార్పొరేటర్ హాస్పిటల్ కదా, ఇలాంటి వాళ్ళు కూడా ఇందులోకి ఎలా వచ్చేస్తున్నారు నాకు తెలియదు. ఇవి ఉన్నాయి అనే సంగతి నాకు అస్సలు తెలియదు. ఇవి పెట్టారని. నా ప్రొఫెషన్లో నేను బిజీ ఉన్నాను. ఎవరినైనా అడిగామనుకోండి, అడిగితే వాళ్ళు ఒకటి చెప్పేవాళ్ళు, అమ్మ దేవుడమ్మ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ 2 లక్షలు 3 లక్షలు చెప్పేవాళ్ళు. ఇలా ఇస్తున్నారమ్మా, మా ముసలోడికి బాగాలేదు, నా మనవరాలకు బాగాలేదు, నా కూతురుకు బాగాలేదు, ఎవరికో మొత్తం మీద. అది ఈ కామన్ దీనిలో కాకుండా పక్కని ఒకే దీనిలో ఒక 10 మంచాలు ఇలా వేసేస్తుంటే అక్కడ కూడా వెళ్ళిపోయేదాన్ని. మీరేంటి నన్నెవరు గుర్తుపట్టేవాళ్ళు కాదు. వెళ్ళి అన్నీ అడిగేదాన్ని. ఎలా ఉందా అనటం ఆరోగ్యశ్రీ అంటే. నేను రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నప్పుడు కీ 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 అనుకొని వెళ్తుండేది. ఏమిటి ఇది గోల ఏమిటి అని అంటే, అమ్మా 108 అమ్మా, ఇంతకుముందంటే ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళు. వితిన్ 5 మినిట్స్లో వచ్చేస్తుంటుందమ్మా ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా. సో సంథింగ్ అలాంటి వాటి మీద నేను కొంచెం ఇంప్రెస్ అయ్యాను అంతే. ఇంప్రెస్ అయ్యి జగన్ పార్టీలో చేరారు. అప్పుడు నాకు రాజకీయం అదేమీ లేదు. కానీ ఒక సర్వీసు అనే దాని మీద అతను ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వైఎస్ఆర్ ఓదార్పు యాత్ర, ఇంటి గడప గడపకి ఏదో ఇవన్నీ మొత్తం మీద జనంలో ఉండేవాళ్ళు. అప్పటికి ఆయనకి బెంగళూరులో పెద్ద ప్యాలెస్ ఉందనేది వినేదాన్ని. ఎప్పుడు పడుకుంటున్నాడు ఆ ప్యాలెస్లో? ఎప్పుడూ జనంలోనే తిరుగుతున్నాడు. ఎప్పుడు పడుకుంటున్నాడు ఇతను? సర్వీస్ బాగా చేస్తున్నాడు పాపం, ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాడు. నాకు అంతే తెలుసు. కలిసారు అసలు ఎప్పుడైనా? చుట్టుపక్కల కలవనిచ్చారు మిమ్మల్ని? అక్కడ కలలేదు, ఎయిర్పోర్ట్లో ఏదో 2 సార్లు కలిసి అంతే. ఇంత పెద్ద పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టిన ఇదే కదా సమస్య. దీనికి ఏమంటున్నానంటే అలాగే ఇంప్రెస్ అయ్యి ఏదో ఒకటి బంగారం పల్లెమైన గోడ చేర్పు కావాలి కదా. గోడకి పెడితేనే అది నిలిచి ఉంటుంది. అది డైమండ్ కంచం అవనివ్వండి, గోల్డ్ కంచం అవని, మట్టి కంచం అయినా. సో సంథింగ్ ఏదో నా సర్వీస్కి ఏదో ఒక సపోర్ట్ కావాలి. నేను చాలా ఇంతే చేస్తున్నాను, ఇంకా ఇంత చేయాలి అని అంటే ఏదో ఒక సపోర్ట్ కావాలి అని అనుకున్నప్పుడు టీడీపీలో ఏమిటంటే గెలిచి ఉన్నది కదా టీడీపీ, మనకి ఆపర్చునిటీ మేబీ ఉండకపోవచ్చు. ఓకే ఇదైతే ఇతను హార్డ్ వర్క్ చేస్తున్నారు. నాకు ఒకటి వాళ్ళ ఫాదర్ మీద ఒక ఇంప్రెషన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఇంప్రెషన్ ఉన్నంత మాత్రాన మనకి అందులో ఏదో ఇచ్చేయాలని రూల్ ఏమీ లేదు. సరే ఒక పార్టీలో జాయిన్ అయ్యి సర్వీస్ చేద్దాం ఫస్ట్. చేసినప్పుడు వాళ్ళే ఇస్తారులే అలా అనుకున్నాను. నేను అనుకొని సరే జాయిన్ అయ్యాను. సో ఇప్పుడున్న సిచ్యువేషను దాని మిడిల్ ఆఫ్ ఇది. నేను 1 ఇయర్ అయింది, నేను డ్రాప్ అయిపోయానండి పార్టీలో నుంచి. బయటకు వచ్చి అసలు వెళ్ళలేదు. అంటే ఎందుకు పార్టిసిపేట్ చేయాలి? జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వరు. మన ఇంటెన్షన్ ఏమిటనేది అసలు తెలుసుకునే మనిషే లేనప్పుడు, మనల్ని రెస్పెక్ట్ చేసే మనిషే లేనప్పుడు ఎందుకు మనం ఉండాలి? అంటే అసలు ఆయనకి తెలుసా? ఆయనకి ఎవరి గురించి తెలియదు.
పదవుల్లో ఉన్న ఒక ఎమ్మెల్యేల గురించి తెలియక, మినిస్టర్ల గురించి తెలియక, వాళ్ళ మధ్య కమ్యూనికేషను లేకపోతే ఇంక నేననగా ఆఫ్టర్ నేననగా ఏమాత్రం. ఎప్పుడన్నా ట్రై చేశారా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, తర్వాత సుబ్బారెడ్డి గారు, అందరూ కలిశారు. చెప్పడం ఏమి ఉండదు, చూద్దాము 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 అంటారు. బుకే అంతే, బొకే ఇచ్చేయడమే వచ్చేయడమే, అంతకు మించి ఏముండదు. అదే మంచి పోస్ట్ ఇవ్వడం, ట్రావెల్ చేయాలి, ఇవ్వాలి, వాళ్ళకి రెస్పెక్ట్ చేయటం అంతే, ఇంకంతకు మించి ఏముండదు. ఈమె ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకున్నాం కదా రోషన్, ప్రజలందరూ చూస్తారు. ఇది అంటే మన ఇంటెన్షన్ ఏమిటి, మన క్యారెక్టరైజేషన్ ఏమిటి అనేది ఈరోజు సోషల్ మీడియానే వేదిక. ఏదైనా ఒక ఇన్ఫర్మేషను జనంలోకి వెళ్ళాలి అంటే మరి ఆ సోషల్ మీడియా ఉన్న లోకంలో మీరున్నప్పుడు ఒక మనిషి గురించి తెలుసుకోవడం ఎంత ఈజీ? చాలా ఈజీ కదా. మరి మనిషిని బట్టి మీరు ఈమె ప్రజలకు ఉపయోగపడుతుంది, ఈమె కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, ఇలాంటి ఆమెని కానీ మనం ఏదైనా ఇస్తే డెఫినెట్లీ మంచి ప్రజల కోసం ఈమె సర్వీస్ ఇస్తుంది, అలాంటి వాళ్ళే కదా కావాలి రాజకీయానికి. విలువ లేదంటారు పార్టీలో. నాట్ ఓన్లీ మీ, ఆల్. అదే రిజల్ట్. ఇప్పుడు ఈరోజు రిజల్ట్ ఇది వచ్చింది అంటే కారణం ఏమిటంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మీరు ఇస్తున్నారు, మనం ఇస్తాం, వాళ్ళ దానిలో మనం జీరో. మరి ఎవరు మధ్యలో నేను ఎక్కడో విన్నాను అంటే ఈ పార్టీలో ఉండాలన్నా లేకపోతే జగన్ గారిని కలవాలన్నా క్యారెక్టర్స్ చేయకూడదు, మీరు ఇలాంటివి సినిమాలు మానేయాలి, మానేశారు. ఇంకోటి చెప్తా, ఎక్కడికి వెళ్ళినా సినిమా యాక్టర్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు అని చెప్తుండేవాళ్ళు. ఎందుకు సినిమా వాళ్ళంటే ఎందుకు ఇష్టపడరు, వై? నేను దానికి ఆన్సర్ చెప్పాను. ఏమండి, రాజకీయ నాయకులకి ఒక పరిధి ఉంటుంది, ఏది ఒక కాన్స్టిట్యున్సీ, లేకపోతే ఒక మండలం, లేకపోతే ఒక పంచాయతీ. బట్ ఫిల్మ్ యాక్టరు వరల్డ్ వేజ్ కొన్ని మిలియన్స్ పీపుల్ని ఎంటర్టైన్ చేస్తారు. దట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ సర్వీస్. సేమ్ లైక్ పొలిటికల్ పార్టీకి కూడా ప్లస్ అవుతారు. ప్లస్ గ్లామర్ పక్కన పెట్టేద్దాం. మీరు మనుషుల్ని ఇంటిలో పిల్లలే అందరూ ఒకలాగా ఉండరు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలే అరే నువ్వేం చదువుతావురా, నువ్వేంటమ్మా, నువ్వెలాగా, వాళ్ళ ఇష్టాలను తెలుసుకొని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైన్లో పెడితే వెళ్తారని అనుకున్నప్పుడు ఒక 6 కోట్ల మంది జనాభాలో ఎంతమంది వేల మంది నాయకులు తయారైనప్పుడు నాయకుల్లో ఎవరు ఏమిటి అనేది మీరు తెలుసుకోకుండా ఓన్లీ ఫైనాన్షియల్ రోషనింగ్. ఫైనల్లీ ఒకటి చెప్తాను నేను, ఒక ఎమ్మెల్యే అంటే 30-40 కోట్లు అంటే 5 years వన్స్ దాని నెంబర్ మారిపోతుంది. లాస్ట్ టైం 2019-25 CRR 30 CRR. దిస్ టైం మొన్న జరిగిన ఎలక్షన్లో 70 CR పెట్టారు. ఒక ఎంపీ అంటే 100 CR. ఒక 100 CR ఫేస్ చేసిన ఒక పర్సను ఎందుకు పబ్లిక్ రిలేషను పబ్లిక్ సర్వీస్ ఇస్తాడు? ఏ గ్రేట్ మ్యానా? ఎందుకు ఇస్తాడు? ఇది ఎందుకు ఒక అంటే ఏమిటి, ఈ పార్టీని క్రియేట్ చేసి ఈ పార్టీలో ఒక కుటుంబాన్ని అంటే యాడ్ చేసుకుందామని లీడర్ని తయారు చేస్తున్న ఒక పార్టీ అధిష్టానం అనేది ఎందుకు ఈ పాయింట్ ఆలోచించదు అంటున్నాను. డబ్బు ఎవరికి కావాలి? ఓకే, మొన్న ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 40 కోట్లు లేకపోతే 30 కోట్లు ఇచ్చేశాడు, ముందుగా ఇచ్చేశాడు అని అంటే ఆ డబ్బు పని చేసిందా? ఈ పాయింట్కి ఆ పాయింట్ డబ్బు పని చేయలేదు, పథకాలు పనిచేయలేదు. పథకాలే డబ్బు కదా. పబ్లిక్ని మీరు చెడగొట్టారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.